మీరు ఏం చేస్తున్నారు రైట్ నౌ? సో ఇప్పటి వరకు ఏం చేశారు? సర్వీస్ పరంగా కానివ్వండి, లేకపోతే సోషల్ సర్వీస్, వాట్ ఎవర్, ఎంటర్‌ప్రెన్యూర్. సో టెల్ మీ అబౌట్ కంప్లీట్లీ యువర్ సెల్ఫ్, ఓన్లీ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఐఎమ్ అ డాక్టర్ ఇన్ సైకాలజీ. జేఎన్యూలో ఎంఫిల్ కోసం మాకు అడ్మిషన్ అయిపోయింది. దాని తర్వాత నేను స్టోరీ చెప్పాను, ఒక మంచి అబ్బాయి దొరికాడు. సో నేను అక్కడ అది వదిలేసి మ్యారేజ్కి రెడీ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఐ మస్ట్ కంప్లీట్ మై పిహెచ్డి. దానివల్ల నేను మా పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ప్రతి ఊళ్ళో నేను ఎక్కడైనా వెళ్ళినా నేను నా చదువు వదలలేదు అండి. ఫస్ట్ పోస్టింగ్ మాకు గుడూరు చాలా సబ్ డివిజన్ ఉంటుంది, అప్పుడు సబ్ కలెక్టర్ ఉంటారు, సబ్ డివిజన్. అక్కడ నుంచి నేను ఐ కెప్ట్ ఆన్ రైటింగ్ మై థీసిస్, ఐ మీన్ కలెక్టింగ్ డేటా అండ్ ఆల్. కానీ అక్కడ కూడా నా దగ్గర చాలా టైం ఉండేది. అండ్ సో మచ్ టైం మా దగ్గర ఉంటే నేను బిఎడ్ జాయిన్ చేసింది. That also Madras University. Okay. And I used to travel in a suburban train andi to write my exam in Madras University. It was very tiring, very tedious. And ikkada nenu inkokati mention chestanu, na mother-in-law was very supportive. Every time I went to write my exam in Madras, she was with me. So Gudur ela jargindi, then we went to Adilabad, then also I completed. Then Vishakhapatnamlo, then of course PhD అయిపోయింది. Then పిల్లలు బాబు వస్తే వాళ్ళు చూడాలి. Then I thought, now this is my project. So apart from that అండి, I was in Hyderabad కూడా. నేను ఇక్కడ స్కూల్లో టీచర్గా జాయిన్ చేసేసాను. I started teaching in a school just to pass my time, and it was a very enriching experience. అంటే ఎక్కడున్నా కూడా don't stop learning. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ అండ్ ఆల్ ఆఫ్ us are like this. That's great. సో మీరండి రమ గారు? When I got married, నా పెళ్ళైనప్పుడు I just finished నా డిగ్రీ. అప్పుడు మా హస్బెండ్ ఎలా అనిపించిందండి ఐఏఎస్ ని పెళ్లి చేసుకోవడం? అప్పుడు నాకు ఐఏఎస్ అంటే అంతగా ఏం తెలియదు, ఉట్టి పేపర్లో చదవడం తప్ప ఐఏఎస్ ఆఫీసర్. బికాస్ నాకు మా ఇమీడియట్ ఫ్యామిలీస్లో ఎవరు లేరు సివిల్ సర్వీస్లో, సో ఆ ఎక్స్పోజర్ నాకు లేదు. సో అలాగా తెలుసు, ఓకే మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండే, సో తన సుపీరియర్స్ ఉంటారు కదా సివిల్ సర్వీస్, హీ ఈస్ టు టెల్ వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్స్కి దానికి ఇలా పెద్ద ఆఫీసర్ వచ్చిండే అట్లా ఇట్లా. సో దట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ ఐ హ్యాడ్, చాలా పెద్ద ఆఫీసర్ అనేది. బట్ మై మైండ్ వాజ్ వెరీ ఫ్రెష్, వెరీ యంగ్ అండ్ స్మాల్ టౌన్. ఐ వాజ్ ఫ్రమ్ బెల్లారి, ఇట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఓకే, ఎక్స్పోజర్ లిమిటెడ్గా ఉండింది. సో నాది డిగ్రీ అయ్యడానికి మా హస్బెండ్ వాజ్ వెయిటింగ్, నా చదువు అవ్వగానే పెళ్లి చేసుకోవాలి అనేసి. సో నా చదువు, నా అంబిషన్స్ నా కళ్ళల్లో అలా కంటూనే ఉన్నా, బట్ రియాలిటీ కొద్దిగా వేరే ఉంటుంది అనేది నాకు తెలియదు. సో ఒకసారి పెళ్ళి అయ్యాక సరే నేను అంబిషియస్గా అయితే ఉండింటి కెరియర్లో, అది చేయాలి ఇది చేయాలి అనేసి. మన ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ బోధాన్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, సో అక్కడికి వెళ్ళినప్పుడు నేనేమో చార్టర్డ్ అకౌంటెన్సీకి ఎంట్రన్స్ అంతా అయిపోయింది నాది. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్మీడియట్ అనమాట. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏమంటే నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు, లైక్ ట్యూషన్స్ కానీ అది కానీ. సో చాలా కష్టం అనిపించింది ఆ చదువు. సరే ఏదైనా దానికన్నా కొద్దిగా ఈజీగా ఉండేది ఏదైనా ఉంటే చదువుకుందాము అనేసి దెన్ కంపెనీ సెక్రటరీ కోర్స్ అనే ఉంది కదా, అది జాయిన్ అయ్యాను. తర్వాత మనం హైదరాబాద్కి వచ్చినప్పుడు పిల్లలు కొద్దిగా పెద్దగా అయినప్పుడు ఐ డిడ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. ఓకే, సో 2 years ఫుల్ టైమ్ కోర్స్ చేశాను. చేసి చాలా లైక్ విత్ రిగర్. అండ్ నేను క్లాస్కి వెళ్తుంటే నాకన్నా అందరు చిన్న పిల్లలు, ఐ వాజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద క్లాస్. ఓకే, ఫీల్ అయ్యేవారు అలా? అస్సలు లేదు, బికాస్ హార్ట్ లో యంగ్ కదా. అండ్ అంతా అయిపోయాక దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. I started my own projects which were very very challenging. ఎందుకంటే బయట ఎవరికి తెలీదు నేను ఎవరి భార్య ఏంటి ఏమీ చెప్పుకోలేదు. సో ఆల్ ద ప్రాజెక్ట్స్ ఇట్ వాజ్ వర్డ్ టు వర్డ్, మౌత్ ఆఫ్ వర్డ్ నుంచి అలాగా వాళ్ళు వీళ్ళు చెప్పడం, ఫ్రెండ్స్ రెఫర్ చేయడం, తర్వాత ఇంకొక క్లయింట్స్ అలాగా చేసుకుంటూ ఒక 35-40 ప్రాజెక్ట్స్ దాకా ఇప్పుడు దాకా చేసుకుంటూ. అండ్ ఇట్ ఈస్ nice, I have a very satisfying career like that. And ఒక అడ్వాంటేజ్ ఏమంటే నా పేస్లో నాకు కావాల్సినప్పుడు నాకు ఎవరితో కంఫర్టబుల్ ఉంటే వాళ్ళతోనే చేసుకుంటూ నాకు ఆ చాయిస్ ఉండింది. ఇంట్లో డెఫినెట్గా సపోర్ట్ ఉండింది, మై హస్బెండ్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్, బట్ ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్ ఫర్ వర్క్.
నాకు పని ఇప్పించు, నాకు ఇది ఏమీ అడగలేదు. 90% ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా తెలీదు నేను చేస్తున్నాను ఇది అనేసి. యూనో మెనీ పీపుల్ డింట్ ఈవెన్ నో. బట్ లక్కీలీ ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్. ఇంకా అది కాకుండా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇస్ ట్రావెలింగ్. I have done 3-4 solo traveling to international. Solo traveling. Solo. ఎలా Yes. ఉంటుంది solo traveling? Oh, wonderful. సో రుచి మ్యామ్, సో మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు రైట్ నౌ అండ్ ఏం చేశారు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు? స్టార్టింగ్ అంటే పెళ్లి ముందు నేను చెప్పాను కదా, నేను Yeah. ఢిల్లీ యూనివర్సిటీ నుండి నేను Assistant పిహెచ్డి professor చేశాను, దాని తర్వాత జాబ్ కూడా చేశాను, అండ్ పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్లో ఎన్సీఆర్టీ నుండి చేశాను. రచన మీద కూడా నాకు చాలా ఆసక్తి ఉంది, ఓకే. ఉండేది ఇంకా ఉంది, ఇది ఆగిపోలేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక స్టోరీ బుక్ ఉంది. నేను నా పాప అండ్ ఆమె తాతగారు మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకం రాసాము ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఓకే. సో అది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇది ఇంకా 6 years బ్యాక్ అది పబ్లిష్ అయింది. అండ్ ఇట్ ఈస్ దేవుడు దయ వల్ల ఇట్ ఈస్ బెస్ట్ సెల్లర్, నేషనల్ బెస్ట్ సెల్లర్. సో రుచి మ్యామ్, ఫస్ట్ పోస్టింగ్ ఎలా ఉన్నింది, అంటే ఎక్కడ ఉన్నింది? ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఇది మన ఫస్ట్ పోస్టింగ్ కాదు, ఇది ట్రైనింగ్లో. మన పెళ్ళి అయిన తర్వాత ఆయన కడపలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ చేశారు. అప్పుడు నాకు మేము విన్నాము అది కడప అంటే బొంబుల జిల్లా అంటారు. సో అది ఆబ్వియస్లీ మేమన్నా భయపడేము. ఓకే. కానీ ఇంకొకటి తెలిసింది ఈ కడపలో దేవుని కడప కూడా ఉంది. అంటే కడప అంటే గడపం ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళడానికి. సో నేను అనుకున్నాను సరే ఏదైనా అయితే దేవుడు ఉంటారు, దేవుడు చూస్తారు. సో కడపకి చాలా గొప్ప చరిత్రం ఉంది. ఇది అక్కడ గండికోట ఉంది, which is called the Great Canyon of India. Yes. So I was looking forward to that, and even otherwise like మన హిస్టరీలో ఉంది థామస్ మన్రో గారు అప్పుడు బ్రిటిష్ టైమ్స్లో he was the first principal collector of Kadapa, Okay. of the ceded states and which included Kadapa. So C.P. Brown garu, and he was the first assistant collector of Kadapa. And That was in ICS. 1820s. ICS, he was an ICS. He was an ICS at the ICS British officer. times లో. So that Yeah. మనకు ఏం తెలిసింది, సిపి బ్రౌన్ గారు ఆయన తెలుగు మాత్రమే నేర్చుకోలేదు, ఆయన తెలుగు సాహిత్యంకి Yeah. చాలా ప్రమోట్ చేశారు, చాలా కృషి చేశారు తెలుగు భాషకి. సో నేను అనుకున్నాను ఒక విదేశీ మనిషి అక్కడ నుంచి వచ్చి ఎంత చక్కగా Correct. తెలుగు నేర్చుకున్నారు అని ఇంకా తెలుగు సాహిత్యంకి చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో వై కాంట్ ఐ డూ? అది Okay. ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో నేను కూడా చేస్తాను. సో అది ఇది సవాలుగానే నాకు ఉంది. ఓకే. ఓకే.